ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవి న్యూస్. గ్రామాభివృద్ధిని అడ్డుకునే కుటుంబం మాది కాదని కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామ మాజీ సర్పంచ్ సలాది వీరబాబు అన్నారు. ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో నూతనంగా మంజూరయ్యే పుష్కర నిధులతో గ్రామంలోని శ్రీ జనార్దన స్వామి ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాలకు గ్రాంట్లు తెచ్చేందుకు కృషి చేస్తుంటే ఆ నిర్మాణ పనులను నిలుపుదల చేసేందుకు తనతో పాటు మరికొంతమంది వ్యక్తులు అడ్డుకుంటున్నారని సర్వసభ్య సమావేశంలో స్థానిక శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు చెప్పడం సరికాదన్నారు. ఈ విషయంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పురావస్తు శాఖ వారి సూచనలతో ఆలయాన్ని పునర్నిర్మించాలని మా కోరిక అని సలాది వీరబాబు అన్నారు. ఆలయ చరిత్రను బట్టి 11వ శతాబ్దంలో నిర్మించబడ్డ ఈ ఆలయాలకు పూర్వం నుంచి కూడా మంచి ప్రాముఖ్యత ఉందన్నారు. తూర్పు చాళుక్యుల వంశీయులు ఈ ఆలయాలను కొండాలైట్ రాయితోనూ అలాగే విమాన భాగాన్ని ఇటుక మరియు సున్నపు మోటార్తో నిర్మించినట్టు పురావస్తు శాఖ వారు ఇచ్చిన నివేదికలో వెల్లడైందన్నారు. గోదావరి ప్రాంతంలో ఉన్న నవజనార్దన ఆలయాల్లో ఈ ఆలయానికి కూడా మంచి ప్రాముఖ్యత ఉందని, సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయాలను దర్శించుకుంటున్నారన్నారు. అటువంటి చరిత్ర ఉన్న ఈ పురాతన ఆలయాన్ని పునర్నిర్మించాలంటే పురావస్తు శాఖ అధికారుల సూచనలు, సలహాలతో నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరటమైందన్నారు. గ్రామంలో కొంతమంది వ్యక్తులు ఇచ్చిన సూచనల మేరకు స్థానిక శాసనసభ్యులు ఏకపక్ష నిర్ణయం తీసుకుని ఆలయ నిర్మాణ పనులు చేపట్టడం గ్రామానికి మంచిది కాదని వీరబాబు హితవు పలికారు. ఈ సమావేశంలో పేరావతుల రామకృష్ణ, సలాది పట్టాభిరాం, కండవల్లి శ్రీనివాస్, సుంకరస్వామి, సలాది సూరిబాబు, తుట్టుపు కృష్ణమూర్తి పాల్గొన్నారు. నమస్కారం. కోరుమిల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. మరి కోరుమిల్లో లక్ష్మీ నరసింహస్వామి, జనార్దన స్వామి 2 దేవాలయాలు ఉన్నాయి. ఇవి నవజనార్దనలో ఒక దేవాలయం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవజనార్దన ఆలయాలంటే ఒక ప్రత్యేకత సంతరించుకున్నాయి. వీటికి గవర్నమెంట్ వారు, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఒక ప్రత్యేక బస్సు వేసి నవజనార్దన ఆలయాలు దర్శించుకోమని ఒక ప్రసిద్ధగా అభివృద్ధి చెందినవి. మరి కోరుమిల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి, జనార్దన స్వామి 2 దేవాలయాలు ఉన్నాయి. ఇవి చాలా పురాతనమైనవి. 14/1/2020 ఎండోమెంట్ అధికారులు, గ్రామస్తులు కాకులపాటి సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేసి అందరికీ ఈవేళ గుళ్ళో మీటింగు, అందరూ రండని కాకులపాటి సుబ్రహ్మణ్యం పిలిచారు. పిలిచాక అక్కడ 2 దేవాలయాలకు పుష్కర నిధులు మంజూరవనియి. ఈ దేవాలయాలకి ఎస్టిమేట్లు ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ అధికారులు వేసేశారు. మరి ఈ దేవాలయాలు కట్టేయాలి అని కాకులపాటి సుబ్రహ్మణ్యం అన్నాడు. ఎండోమెంట్ అధికారులు, గ్రామస్తులు కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. అప్పుడు మేము ఒక 10 మంది నా స్నేహితులు అయితేనేమి, గ్రామ ప్రజలు అయితేనేమి అడిగి, ఇవి చాలా చరిత్ర గల ఆలయాలు, ఈ రాతితో కట్టబడిన ఆలయాలు, వీటిలన్నీ చరిత్ర తీసుకుని ఆగమన శాస్త్ర ప్రకారం పెద్దలను కనుక్కుని పురావస్తు శాఖ వారిని ఆలోచించి ఏ విధంగా నిర్మించాలో ఆ విధంగా గుడిని నిర్మించాలని ఆ వేళ గుడి ప్రాంగణంలో అడగడం జరిగింది. ఎండోమెంట్ అధికారులు మా దగ్గర ఏ విధమైన చరిత్ర లేదు, ఈ గుడి మాకు ఎప్పుడు కట్టారో ఏం కట్టారో కూడా తెలీదు అని ఎండోమెంట్ అధికారులు తెలిపారు. అప్పుడు మేము ఎండోమెంట్ అధికారుల్ని ప్రశ్నించడం జరిగింది. ఈ 2 దేవాలయాలు సెక్షన్ 6C(2) ప్రకారం అసిస్టెంట్ కమిషనర్ ఏసీ గారి అండర్లో రాజమండ్రి ఈ 2 దేవాలయాలు ఉన్నాయి. వీటి చరిత్ర మీ దగ్గర లేకపోవటం అంటే ఏంటని ఎండోమెంట్ అధికారులని అడిగితే మా దగ్గర చరిత్ర లేదని చెప్పారు. మరి మా పురోహితులు కండవిల్లి పెరిమెల్ల ఆచార్యులు గారు ఆ వంశపారంపర్యంగా ఆలయ
పురోహితులుగా వారు ఉన్నారు. వారిని కూడా ఏమండి మీకు చరిత్ర ఏమన్నా తెలుసంటే, ఏమండి మా తరతరాలు బట్టి వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తున్నాం, మాకు కూడా చరిత్ర తెలియదని ఆ గుడి పూజారి గారు చెప్పడం జరిగింది. అప్పుడు మేము ఏం చేసామంటే 19వ తారీఖున జనవరి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి నేను, గ్రామంలో ఉన్న 20 మంది సంతకాలు పెట్టి, ఈ సంతకాలు ఎవరికి కూడా ప్రాచురీ సంతకాలు కాదు, ఎవరో బలవంతంగా పెట్టించిన సంతకాలు కూడా కాదు, వాళ్ళ ఇష్ట ప్రకారం వారు 20 మంది సంతకాలు పెట్టి రాజమండ్రి కలెక్టర్ గారి ఆఫీస్కి స్పందనలో ఒక దరఖాస్తు చేయటం జరిగింది. మా ఊర్లో చాలా పురాతనమైన గుళ్ళు ఉన్నాయి. ఈ పురాతనమైన గుళ్ళు చరిత్ర కావాలి, చరిత్ర వచ్చిన తర్వాత ఈ గుడిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా అభివృద్ధి చేయండి అని ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఆ లెటర్ మీద పురావస్తు శాఖ వారు 27వ తారీఖున కోరిమిల్లి గ్రామం వచ్చి అతను ఎన్ తిమ్మరువి గారు అసిస్టెంట్ కమిషనర్ అదే దానికి పురావస్తు శాఖ, ఆయన గుడికాడకు వచ్చి ఈ గుడి చాలా పురాతనమైనది, ఇంచుమించు 1100-1300 సంవత్సరాల మధ్యలో చాళుక్యుల టైంలో కట్టిన గుడి ఇది చాలా పురాతనమైన గుడి. ఈ గుడి నిర్మాణం అప్పుడు రారాజులు 1100 ఎకరాల్లో అప్పుడు ఇచ్చి ఉంటారో అప్పుడు ఈ గుడి కట్టారని ఆయనకి ఏపీ గ్రాఫికల్ ఆధారంగా ఒక రిపోర్టు ఆయన తయారు చేశారు. ఏమండి ఈ గుడి గర్భగృహాన్ని అంతా కూడా కొండలైట్ రాయితో నిర్మించారు. గర్భం ఆ గృహం అంతా కూడా కొండలైట్ రాయితో నిర్మించారు. ఏమండి విమాన భాగాన్ని ఇటుక మరియు విమాన భాగాన్ని అంతా కూడా ఇటుక సున్నపు మెట్లాలతో నిర్మించారు. ఏమండి కొన్ని బొమ్మలు విమాన భాగంలో చెక్కబడ్డాయి. ఆలయాల గర్భగృహ ప్రవేశం గజలక్ష్మి పప్పుతో ఆలయాల పైకప్పు నిర్మించబడి ఇటుకతో కట్టింది అక్కడక్కడ చమాయింపు తగులుతుంది అని తిమ్మరువి గారు ఒక రిపోర్ట్ ఇచ్చి, అప్పట్లో మరి ఈ 2 దేవాలయాలు అధికారులు కానీ గ్రామస్తులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరో కూడా మా దృష్టికి తీసుకురాలేదు. దీన్ని మేము పురావస్తు శాఖలో మేము నోటిఫై చేస్తాం ఈ 2 గుళ్ళని, ఎవరో రాలేదు. ఇది పురాతనమైన గుడి కాబట్టి మేము చెప్పిన రూల్స్ ప్రకారం మేము చెప్పిన కండిషన్తో ఆ ఒక్క ఏ రాడు పోకుండా నిర్మించాలి. ఎందుకంటే మేము కూడా గుడి నిర్మించవద్దు, గుడికి కట్టడానికి వ్యతిరేకమని ఎప్పుడూ కూడా చెప్పలేదు. మేము ఆ ఏళ్ళ కలెక్టర్ గారికి లెటర్ పెట్టినప్పుడు 2 మండపాలు కూడా, అది మా నాన్నగారు టైంలో కట్టిన మండపాలు, అంటే అప్పుడు ఎమ్మెల్యే గారు గాదం కమలాదేవి గారు గ్రాంట్ ఇచ్చారు. అంటే ఇంచుమించు 40-50 సంవత్సరాల క్రితం కట్టిన మండపాలు. ఆ మండపాలు పూర్తిగా పాడైపోయి లక్ష్మీనరసింహస్వాముల గుళ్ళోకి నీరు వస్తుంది, నీరు పోయి మార్గం ఈ ముఖ మండపాలు అన్నీ కూడా పోయినాయి కాబట్టి నిర్మించమని చెప్పాము తప్ప ఏ విధమైన గుడికి నష్టం కలిగించి గుడిని పాడు చేయొద్దు, గుడి గ్రాంట్ పాడు చేయొద్దు అని ఎప్పుడు కూడా మేము ఎవరితోటి అనలేదు. కానీ కాకులపాటి సుబ్రహ్మణ్యం ఏ అధికారంతో 3 లక్షల రూపాయల గ్రాంట్ మంజూరైంది, అతను 3 కోట్ల రూపాయల కాకులపాటి సుబ్రహ్మణ్యం 3 కోట్ల రూపాయల గ్రాంట్ మంజూరైంది. ఈ గ్రాంట్ని వీరబాబు మరి కొంతమంది సంతకాలు పెట్టి ఈ గ్రాంట్ని పాడు చేస్తారని ఊర్లో గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా తప్పుదారి పట్టించాడు. ఇవాళ కోరిమిల్లి గ్రామం చాలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే కోరిమిల్లి వ్యాపారస్తులు అందరూ ఉన్నారు. కోరిమిల్లో నెంబర్ 1 బ్రాహ్మలు ఉన్నారు, కామశాస్త్రి గారు ఉన్నారు. మొత్తం ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా
అతను ఒక మార్గదర్శి. మరి ఇతర గ్రామాల్లో వేద పండితులు ఉన్నారు, ఎగువరదిని. వీళ్ళందరూ కూడా గ్రామంలో ఉన్నారు, అభివృద్ధి చెందారు. అలాగే మా ఊర్లో మొక్కల వ్యాపారస్తులు ఉన్నారు. ఈవేళ దేశంలో ఎక్కడికైనా ఏ గుడ్లకైనా లేకపోతే ఏ ఇట్లకైనా మొక్కల వ్యాపారం చేసి ఆర్థికంగా పైకొచ్చారు. అలాగే కాంట్రాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఆర్కిటెక్చర్లు ఉన్నారు మా ఊర్లో. ఇంత అభివృద్ధి చెందిన గ్రామంలో వీరందరి సలహాలు తీసుకుని పురాతన వైభవం పాడవకుండా, మరి ఈవేళ 1100 సంవత్సరాల క్రితం ఈ గుడి కోరిమిలి గ్రామంలో ఉంటుందంటే కోరిమిలి గ్రామానికి అంతా కూడా ఇది పెద్ద గొప్ప. ఇటువంటి ప్రసిద్ధి గుడి కోరిమిలి గ్రామంలో ఉండటం అందరి అదృష్టం. మరి ఇటువంటి గుడి మెండపేట నియోజకవర్గంలో ఉండటం గౌరవ ఎమ్మెల్యే గారు జోగేశ్వరరావు గారికి కూడా ఇది ఎంతో అదృష్టం. అటువంటి గుడి ఈ మెండపేట నియోజకవర్గంలో ఉండటం. మరి ఒక్కసారి కోరిమిలి గ్రామంలో అభివృద్ధి అడ్డుకుంటున్నారు, అభివృద్ధి జరగనివ్వట్లేదు అని చెప్తున్నారు కొంతమంది. కోరిమిలి గ్రామంలో సలాద్ తాతయ్య నాయుడు గారు సర్పంచ్గా చేశారు, సలాద్ నాగేశ్వరరావు గారు సర్పంచ్గా చేశారు, నేను సర్పంచ్గా చేశాను. కోరిమిల్లి గ్రామంలో ఏ అభివృద్ధి చేసామో ఏం చేసామో ప్రజలందరికీ తెలుసు. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు జోగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు, ఆయన నాకు అభివృద్ధికి ఎమ్మెల్యే గారు అన్ని రకాలుగా సహకరించారు. ఈవేళ నాకు లీలాకృష్ణ గారికి నాకున్న పరిచయాల కారణంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ నీటి జనసేనలోకి వచ్చడం జరిగింది. మా గ్రామంలో కొంతమంది నాయకుల కోరిక మేరకు పంచాయతీ మీద కూడా ఎంక్వైరీ పెట్టించారు. ఆ ఎంక్వైరీలో నేనేం తప్పు ఏం చేయలేదు. అలాగే మరి ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలో కూడా అభివృద్ధి విషయంలో సహకరించారు. ఈ గుడి విషయంలో ఆయన ఒక పెద్ద దిక్కుకుండా ఉండి నియోజకవర్గానికి ఒక పెద్ద కాబట్టి ఆనాడు శివాలయం కూడా జోగేశ్వరరావు గారి టైంలో అవ్వింది. ఆనాడు లీలాకృష్ణ గారు కానీ, రాంప్రసాద్ గారు కానీ, లేకపోతే రేవసీని గారు కానీ, శాండ్ వారు కూడా మా గుడికి ఎంతో ఆర్థిక సాయం చేశారు. మరలా ఈ గుడిని ప్రొసీజర్ ప్రకారం పురావస్తు శాఖనే సూచనలు తీసి గుడిని ఏ విధంగా నిర్మించాలన్నదే పెద్దల జోగేశ్వరరావు గారి మీద మేము వదిలేస్తున్నాం. ఆయన ప్రొసీజర్ తెలుసు ఆయనకి, ఆయన చాలా అనుభవజ్ఞుడు. ఆయన ప్రొసీజర్ ప్రకారం ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపించమని మా గ్రామస్తుల తరపున, సంతకం పెట్టిన 22 మంది తరపున కూడా మేము ఆయన కోరుతున్నాం. అలాగే మరి ఈ నవజనార్దన ఆలయం మా గ్రామంలో ఉన్నది 8వ ఆలయం. సాధక ముద్రలో ఉంటాడు జనార్దన స్వామి. లక్ష్మీనరసింహ స్వామి ద్వారపాలకుడిగా ఉంటున్నాడు మా గుళ్ళో. మరి అక్కడ ధ్వజస్తంభం మా పెద్దనాన్నగారు సలాద్ తాతయ్య నాయుడు గారు పెట్టారు. అక్కడ ఇంకో ధ్వజస్తంభం అవసరాల రామస్వామి గారి కుమారుడు బాయన పంతులు గారు పెట్టారు. ఈ గ్రామంలో ప్రతిదీ కూడా మా వంతు, మా కుటుంబ సభ్యుల పాత్ర కూడా ప్రతి దాంట్లోనే కూడా ఉంటుంది. మరి ఏ విధమైన ఆధారాలు లేకుండా మా మీద అప్రతిష్ట పాలు చేయడానికి కాకులపాటి సుబ్రహ్మణ్యం మేము చరిత్ర అడిగామని మా 22 మంది మీద కూడా ఫోన్లు చేసి మాకు అందరినీ ఇబ్బంది పెట్టాడు. కాకులపాటి సుబ్రహ్మణ్యం గారిని అడుగుతున్నాం, అసలు ఆ గుడికి నీకు సంబంధం ఏంటి? గుడి అంతా కూడా ఎండోమెంట్ కంట్రోల్, అసలు నీకు గుడి దగ్గర సంబంధం ఏంటి? గుడిలో కొన్ని పనులు ఏ విధమైన పర్మిషన్ లేకుండా నీ ఆధ్వర్యంలో కొన్ని జరుగుతున్నాయి. అవన్నీ కూడా మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. మేము దాన్ని న్యాయబద్ధంగా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు మా 22 మందితోటి మాట్లాడిన ఫోన్ రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయి. మేము ఇక్కడ పార్టీ అట్టలేదు, కోరుమిల్లి పౌరుడిగా సుబ్బయ్య గారిని మేము ప్రశ్నిస్తున్నాం. మా మీద ఎందుకు మీరు దుష్ప్రచారం చెయ్యాలి? 2 కోట్ల రూపాయల గ్రాంట్ వచ్చేసింది,
మీరు ఇంకా పనులు మొదలెట్టమని చెప్పారు. ఎమ్మెల్యే గారు అబద్ధం ఆడలేదు. మండల మీటింగ్లో ఇంకా గ్రాంట్ అది శాంక్షన్ అవ్వలేదు, గ్రాంట్ శాంక్షన్ అవ్వకుండా ఈ గోల్ ఏంటని ఎమ్మెల్యే గారు అడిగారు. ఆ వీడియో మీరు చూసారో మరి మాకు చూడలేదు, మరి సుబ్బయ్య గారు తెలియదు. మా మా అందరి యొక్క మనస్సాక్షి ప్రకారం మేము నడుచుకుంటున్నాం తప్ప ఏ విధంగా మేము తప్పుడుగా మేము ఏమీ నడుచుకుంటలేదు. మా అందరికీ కూడా మానసిక శోభ కలపాలి, ఇలా కలగాలి అలా కలగాలి అని నువ్వు ప్రసారం చేస్తున్నావంట. నువ్వు చాలా చేసి చాలా తప్పు. ఒక పురాతనమైన గుళ్ళో ఆ మరమ్మతులు చేయండి ఈ మరమ్మతులు చేయండి అని నీకు చేసి అధికారం ఎవరిచ్చారు? నీకు అసలు గుడికి నీకు సంబంధం ఏంటి? అందరికీ ఫోన్ చేసి ఏమన్నా ఎండోమెంట్ వాళ్ళు కానీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఒక ఆర్డర్ ఏమన్నా పాస్ చేశారా నేను గ్రామ సభ ఏమని? నువ్వు ఎందుకు ప్రజల్ని అభూత కల్పన ఎందుకు చేస్తున్నావు? ఇలా తప్పుడు ప్రచారాలు మానుకోమని సుబ్బయ్య గారిని తిప్పుతూ ఆగమన శాస్త్ర ప్రకారం పురావస్తు శాఖ ప్రకారం ఆ గుడి నిర్మించడాకే బాధ్యత నియోజకవర్గ పెద్ద దిక్కైన జోగేశ్వరరావు గారు, లీలాకృష్ణ గారు, మా నాయకులు తోట త్రిమూర్తులు గారు అందరినీ కలుపుకుంటూ గుడి నిర్మాణం అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను తప్ప గుడి ఆపాలని ఏ విధంగా లేదు. ఈవేళ మా గ్రామస్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కన్నా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందారు. మా ఊర్లో బ్రాహ్మణుల్ని, ఎంప్లాయీస్ని, బయట ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజల్ని అందరి సూచనలు జరిగి లక్ష్మీనరసింహస్వామి, జనార్దన స్వామి గుడులు అద్భుతంగా పురావస్తు శాఖ వారిని ఆలోచించి నిర్ణయం తీసుకుని అద్భుతంగా జరిపించాలని మేము మా 22 మంది తరపున నేను కోరుకుంటున్నాను. అలాగే ఎండోమెంట్ అధికారులు ప్రొసీజర్ లేకుండా ప్రజల్ని అభూత కల్పన కల్పించొద్దని ఆ గుడి ప్రాంగణం అంతా ఆ ఎండోమెంట్ వారు కంట్రోల్లో తీసుకుని పెద్దల సూచనలతో గుడి అభివృద్ధి చేయవలసిందిగా కోరుకుంటున్నాం.